నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 7, 8 తేదీలలో జరిగే ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి. విద్యుత్ ఈ చిరంజీవి విజ్ఞప్తి. వేమూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకాన్ని ప్రారంభించిన వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు. పట్టణ నాజరపేటలోని భారతీ నృసింహ సదనం నందు ఉచిత అవగాహన సదస్సు నిర్వహించారు. కుంచనపల్లి గోపాలరావు పర్యవేక్షణలో విజయవాడకు చెందిన దండి శ్రీనివాసరావుచే ఈ అవగాహన సదస్సు నిర్వహించారు. జనవరి 27వ తేదీ నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు విజయశంకర భారతీ సదనం శిక్షణా తరగతుల కార్యక్రమం ఉంటుందని, ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు వినియోగించుకోవాలని వారు కోరారు. రేపు జనవరి 27వ తేదీ నుంచి ఫిబ్రవరి 1 వరకు ఇక్కడ బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో సాయంత్రం 5:30 నుంచి 8:30 వరకు తెనాలిలో హ్యాపీనెస్ ప్రోగ్రామ్ అనే కోర్సు నిర్వహించబడుతుంది. ఈ కోర్సులో 6 రోజుల వ్యవధి 24 గంటల సమయంలో కొన్ని ప్రాణాయామాస్ నేర్పిస్తారు, కొన్ని మెడిటేషన్స్ నేర్పిస్తారు, కొన్ని యోగాసనాలు నేర్పిస్తారు. అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రసంగాలు ఉంటాయి. ఆరోగ్యంగా ఆనందంగా ఎలా జీవించాలి, కష్టాల్లో చిరునవ్వుతో ఎలా ఉండాలి, అది ఈ కోర్సు ఒక ముఖ్యోద్దేశం. సుదర్శన క్రియ అన్నది ఈ కోర్సులో అత్యద్భుతమైందండి. అది గురువు గారు రవిశంకర్ గారు, ఈ వ్యవస్థాపకులు ఆర్ట్ ఆఫ్ లివింగ్, వారికి దైవానుగ్రహం. ఒక అరగంట గాలిపీలు చదువుతామండి. ఈ కోర్సులో నేర్చుకుని ప్రతిరోజు 24 గంటలు సాధన చేయగలిగితే జీవితంలో అనారోగ్యం అనేది రాదు. మీకు ప్రస్తుతం ఉన్న అనారోగ్యాలన్నీ మటుమాయమవుతాయి. కార్యక్రమంలో దండు శివరామరాజు, భాగవతుల కామేశ్వరరావు, డిఎస్ఎల్వి ప్రసాదరావు, దర్శి కోటేశ్వరరావు, శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. కాలేజీకి వెళ్ళే చదువుకోవడానికి కానీ యాసిడ్ పోయడానికి గొంతులు పోయడానికి కాదు. 4 స్టూడెంట్స్ కాలేజీకి లేట్గా వెళ్ళారంటండి. స్టూడెంట్స్ కదా లేట్గానే వెళ్తారు. ఆ ప్రొఫెసర్ అడిగారంటే ఎందుకు లేట్ అయింది, ఆ పిల్లలు మేధావు, దారిలో కారు టైర్ పంచర్ అయిందని చెప్పారు. ఆ ప్రొఫెసర్ అంతకన్నా మేధావి, ఆయన ఒక్కొక్క స్టూడెంటే కదా. 4 స్టూడెంట్స్ని 4 మూల కూర్చోబెట్టి ఎగ్జామ్ హాల్లో పేపర్ పెన్ను ఇచ్చి ఏ టైర్ పంచర్ అయిందో రాయమన్నాడు. అసలు పంచర్ అయితే కదా. సో ఎరుక ఉండాలి, దానివల్ల బుద్ధి ప్రకాశిస్తుంది. 25వ సంవత్సరం జనవరి నెల 27వ తేదీ నుండి 7 రోజుల పాటు తెనాలి నాజరపేట అనుగోలు వారి వీధిలో చివరగల విద్యాశంకర భారతి నృసింహ సదనం నందు యోగా శిక్షణా కార్యక్రమం తరగతులు గౌరవనీయులు పెద్దలు విజయవాడ వాస్తవ్యులు దంటు శ్రీనివాసరాజు గారితో జరుగుతాయి. దీంట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే సుదర్శన క్రియ. అందువలన ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని ప్రతి వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఆనందంతో సుఖజీవనం గడపాలని తెనాలి వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య తరఫున అందరినీ శిరసు వంచి కోరుతున్నాం. ఈ నెల 7, 8, 10 తేదీలలో తెనాలి చెంచుపేట విద్యుత్ కార్యాలయం నందు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విద్యుత్ వివి చిరంజీవి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆర్థిక సంవత్సరం 2025-26 ఏఆర్ఆర్ రిటైల్ సప్లై టారిఫ్ పైన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ చేయట కొరకు ఈ నెల 7, 8 తేదీల నందు విజయవాడ బృందావన్ కాలనీలోని ఏ కన్వెన్షన్ సెంటర్ నందు మరియు 10వ తేదీ కర్నూలు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి వారి కార్యాలయ సమావేశ మందిరం నందు వ్యక్తిగతంగా ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేయగా, దానికి అనుగుణంగా తెనాలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కార్యాలయం నందు 7, 8, 10 తేదీలలో మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేయడం జరిగిందని, కావున వినియోగదారులు తమ అభిప్రాయాలను తెలియపరిచేవారు తమ పేర్లను ముందుగా www.aperc.government.in
నందు నమోదు చేసుకోవచ్చునని, దీనితో పాటు ఆయా తేదీల నందు తెనాలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారి కార్యాలయం నందు నమోదు చేసుకున్న వారికి కూడా సమయం కేటాయించడం జరుగుతుందని తెనాలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వివి చిరంజీవి తెలిపారు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ ఏపీఈఆర్సి అని ఒక సంస్థ ఉంటుంది, చట్టబద్ధమైన సంస్థ. వాళ్ళు ఏంటంటే ప్రతి సంవత్సరం విద్యుత్ టారిఫ్ చూడటానికి విద్యుత్ రేట్లు ఎంతెంత ఉండాలి, యూనిట్ రేట్లు కేటగిరీ వైజ్గా ఎంతెంత ఉండాలనే దానికి వాళ్ళ అథారిటీ అన్నమాట. అది విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ అంటాము, ఏపీఈఆర్సి. వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా పబ్లిక్ హీరింగ్స్ కండక్ట్ చేస్తారు. ప్రజాభిప్రాయ సేకరణ, ఏ కేటగిరీకి ఎంత రేట్లు ఉండాలి, ఇలా అంటే డిపార్ట్మెంట్స్ కంపెనీ యొక్క ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, ఎంత ఖర్చు అయింది, ఇలాంటి వాటన్ని విధంగా పబ్లిక్ హీరింగ్స్ అని ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తారు. ఏపీఈఆర్సీలో సెక్రటరీ అని ఉంటారు, అవన్నీ కూడా ఆల్రెడీ కమ్యూనికేటెడ్ అనమాట. వాళ్ళ దగ్గర నమోదు చేయించుకోవాలి. లేకపోతే మా విద్యుత్ కార్యాలయాల్లోకి వచ్చి మాకు ఇచ్చినా కానీ మేము పార్టిసిపేట్ చేస్తాము అని ఇచ్చినా కానీ మేము వాళ్ళ యొక్క వివరాలని, పేర్లు ఇవన్నీ కూడా రెగ్యులేటరీ కమిషన్ వారికి మేము పంపిస్తాము. వాళ్ళు పంపించినప్పుడు ఏంటంటే టైం అలాట్ చేస్తారు. అప్పుడు మన ఉద్దేశాలు కానీ, అబ్జెక్షన్స్ కానీ, మన సాధక బాధకాలు కానీ వీళ్ళందరూ కూడా చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతుందన్నమాట. ఈ సంవత్సరానికి వచ్చేటప్పటికి 25-26 ఫైనాన్షియల్ ఇయర్ అన్నమాట. దీనికి విద్యుత్ రేట్లు ఎలా ఉండాలి, విద్యుత్ ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, మిగతా అన్ని చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. విద్యుత్తుకు సంబంధించినవి, ఈ సంస్థ సంబంధించినవి అన్నమాట. వాటన్నింటి మీద కూడా ఇవన్నీ కండక్ట్ చేస్తున్నారు. వీటిని 7, 8, 10 ఈ 3 రోజుల్లోనండి 7వ తారీఖు ఈ నెలే 7వ తారీఖు 8వ తారీఖున విజయవాడలో ఉన్నటువంటి ఏ కన్వెన్షన్ సెంటర్లో పెడుతున్నారు పబ్లిక్ హీరింగ్. మార్నింగ్ 10:30 నుంచి 1 గంట వరకు ముఖాముఖి అన్నమాట, పబ్లిక్ హీరింగ్. అదే రోజు 7, 8వ తారీఖులనే మధ్యాహ్నం 2 o'clock నుంచి మళ్ళీ 4:30 వరకు వీడియో కాన్ఫరెన్స్ ఉంటుంది. 10వ తారీఖున కర్నూలులో 10:30 నుంచి 1 గంటన్నర వరకు ముఖాముఖి. అదే రోజు మధ్యాహ్నం 2 o'clock నుంచి 4:30 వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టిసిపేట్. అంటే ఏంటంటే 3 రోజులు మొత్తం మీద 7వ తారీఖు, 8వ తారీఖు, 10వ తారీఖు మార్నింగ్ సెక్షన్ అంటే 10:30 నుంచి 1:30 వరకు ముఖాముఖిగా అక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. లేకపోతే మధ్యాహ్నం 2 o'clock నుంచి 4:30 వరకే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇదన్నమాట క్లియర్గా. వీటి ఎలా చేయాలన్నా కూడా ముందుగా వాళ్ళ యొక్క పేర్లు నమోదు చేయించుకోవాలి. దాన్ని బట్టి ఏపీఆర్సీ వాళ్ళు వాళ్ళకి టైంని కేటాయిస్తారు. అప్పుడు దానిలో పార్టిసిపేట్ చేయాలన్నమాట. ఆ సంబంధిత విద్యుత్ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నటువంటి కార్యాలయాల్లోకి వెళ్తే వాళ్ళు చెప్తారు. ఆ ఇన్ఫర్మేషన్ మేము వాళ్ళకి పాస్ ఆన్ చేస్తాం ఏపీఆర్సీ వాళ్ళకి. ఓకే కదా, ఇట్స్ క్లియర్. జీవో నెంబర్ 77ను వెంటనే రద్దు చేయాలని, తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని ఏఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. స్థానిక గాంధీనగర్ నందు గల ఏఎస్ఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు ఉపాస వెంకటేష్ మాట్లాడుతూ అధికారంలో రాకముందు విద్యార్థులకు, తల్లిదండ్రులకు నాడు యోగళం పాదయాత్రలో చేసిన ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే జీవో నెంబర్ 77ను రద్దు చేస్తానని, అదేవిధంగా తల్లికి వందనం పథకంతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున ఇస్తానని వాగ్దానం చేసి ఈరోజు అధికారంలోకి రాగానే మాట తప్పారని అన్నారు. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ విద్యా సంవత్సరం కాకుండా వచ్చే విద్యా సంవత్సరానికి తల్లికి వందనం పథకం అమలు చేస్తారని నిర్ణయాన్ని ఖండిస్తున్నాం అన్నారు. మాయమాటలు చెప్పి లక్షల మంది విద్యార్థుల జీవితాలను, వారి తల్లిదండ్రులను నమ్మించి ఈరోజు వారి ఆశలను అడియాసలు చేశారని మండిపడ్డారు. ఈ సంవత్సరం నుండే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. లేని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలన్నీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్మెంట్స్ 4,500 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సాంఘిక సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. గతంలో అధికారంలో లేనప్పుడు యోగాలం పాదయాత్ర చేసేటప్పుడు ఇచ్చిన మాట, విద్యార్థులకు ఇచ్చిన మాట, మేము తక్షణమే రాగానే 3 నెలల్లోనే మీ ఫీజు రియంబర్స్మెంట్
అన్నీ మీకు పెండింగ్లో ఉన్నాయన్నీ విడుదల చేస్తామని చెప్పారు. అదేవిధంగా జియో నెంబర్ 77ని వెంటనే రద్దు చేస్తామన్నారు. మీరు వచ్చి దాదాపు 8 నెలల కాలం అవుతుంది, కాలం గడుపుతున్నారే కానీ విద్యార్థులకి ఎటువంటి న్యాయం చేసిన పక్షాన లేదు. అదేవిధంగా తక్షణమే ఈ పీజీ జియో నెంబర్ 77 తక్షణమే రద్దు చేయకపోతే మేము అసెంబ్లీ ముట్టడికైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారి ఇల్లు ముట్టడికైనా వెనకాడబోమని తెనాలి నియోజకవర్గ సమితి తరఫున కోరుతా ఉన్నాం. అదేవిధంగా రేపు 8వ తారీఖు మన ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నాకు పిలుపునిస్తూ ఉన్నాం. ఈ ధర్నాకి పెద్ద ఎత్తున విద్యార్థులందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఏఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు గండు శివ, తెనాలి నియోజకవర్గ అధ్యక్షుడు చెన్నూరి సాయి, ఉపాధ్యక్షులు భూమేష్, తేజ, దుర్గాప్రసాద్, యశ్వంత్, పేజీ, పవన్, సల్మాన్, కోట్లు యాదవ్, ఏఎస్ఎఫ్ మాజీ నాయకులు మదినేని కిరణ్ బాబు తదితరులు పాల్గొన్నారు. డిగ్రీ పీజీ చదువుతున్నటువంటి విద్యార్థులకి 3,500 కోట్ల రూపాయల బకాయిలు ఫీజు రీయింబర్స్మెంట్ రూపంలో ఉంది. దాన్ని వెంటనే విడుదల చేస్తామని చెప్పి గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఈరోజు కూటమి ప్రభుత్వంగా ఏర్పడి విద్యార్థులకు ఇచ్చిన మాటల్ని నీటి మీద బుడగల్లాగా తుడిచిపెట్టే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చెప్పి బహిరంగ సభల్లో మీటింగుల్లో చెప్పుకున్న తీరు మనం చూసాం. అయితే నేడు అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నప్పటికీ ఇంతవరకు విద్యార్థులకు సంబంధించినటువంటి ఏది సమస్యని పరిష్కరించకపోవటం చాలా బాధాకరం. మేము గవర్నమెంట్ కూటమి మా ప్రభుత్వం ఫామ్ అవ్వగానే 100 రోజుల్లో జియో నెంబర్ 77ని రద్దు చేసి విద్యార్థుల భవిష్యత్తుని ఉన్నత స్థాయికి తీసుకెళ్తానని మాటిచ్చారు. విద్యార్థులు చదువుకుంటూ స్కూళ్ళకి వెళ్తున్నా, కాలేజీలకు వెళ్తున్నా ఫీజులు కట్టలేక ఇబ్బంది పడతా ఉంటే ఇప్పుడు నేను అసెంబ్లీలో వాళ్ళు తీర్మానం చేయడం జరిగింది 2026 సంవత్సరంలో మీకు పథకాన్ని అమలు చేస్తామని. మరి 2025లో చదువుకుంటున్నటువంటి 2024 నుంచి చదువుకున్నటువంటి విద్యార్థుల సమస్యలను ఎవరు పరిష్కరిస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము గట్టిగా అడుగుతా ఉన్నాం. పట్టణంలో జరుగుతున్న ధనుర్మాస మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో నరేంద్ర రామానుజ దాసస్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతున్న ఈ వేడుకల్లో భాగంగా గోదాదేవి వ్రత మహోత్సవం విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోలాట ప్రదర్శన నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అటువంటి స్వామి యొక్క రాళ్ళతో చందన చేర్చిత నీల కళేవర పీతవసన వనమాలి కేళి చలన్మణి కుండల మండిత గండయుగ వివసారి నమోకవతూరి కరే విలాసిని విరసతి కేళి పరే. ఇప్పుడు చిన్న విరామం.